కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి చట్టసభల తీర్మానానికి ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇప్పుడు అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడకు కళ్ళెం వేసేందుకు కూటమి సర్కారు ఇస్తున్న చట్టసభల తీర్మానానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. 2 సార్లు జరిగిన తప్పు వల్ల రాష్ట్రం చాలా కోల్పోయిందని, మరలా ఆ తప్పు పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ తీర్మానం అని పేర్కొన్నారు. రాజధానిగా అమరావతి శాశ్వత గుర్తింపు తీర్మానం కోసం ప్రత్యేక శాసనసభ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. అప్పట్లో సభాపతి స్థానంలో ఉన్న నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పడానికి వీలు లేకుండా పోయిందన్నారు. అప్పట్లో రాష్ట్ర విభజన మీద 63 రోజులు చర్చ తర్వాత సభ్యుల నిర్ణయం, ప్రజాభిప్రాయం మేరకు చేసిన తీర్మానాన్ని అప్పటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించలేదని మంత్రి మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం, చట్టసభల తీర్మానానికి విలువ ఉండాలి అన్నారు మంత్రి మనోహర్. అమరావతి విషయంలో విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం ఉందని, జనసేన పార్టీ అమరావతి అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పారు మంత్రి మనోహర్. అధ్యక్ష, ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష, ఎందుకంటే ఉదయం మీరు మాట్లాడినప్పుడు సభాపతిగా ఆ స్థానంలో కూర్చున్నప్పుడు, గతంలో నేను కూడా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ స్పీకర్ స్టేజ్లో ఉన్నప్పుడు నా ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయాను అధ్యక్ష, చేసుకోకూడదు కూడా సభాపతిగా ఉన్నప్పుడు. కానీ మొన్న క్యాబినెట్లో ఒక రోజు మేము మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు జరిగిన పరిణామాలు, దాని వెనుక రాష్ట్ర ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉండినాయి కూడా ఆలోచించకుండా పాలకులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది అధ్యక్ష. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ ద లాస్ట్ పారాగ్రాఫ్ అధ్యక్ష ఆ రోజు, ఎందుకంటే ఆ రోజు కూడా ఒక తీర్మానం చేశాం సభ. దాదాపు 63 రోజులు చర్చించిన తర్వాత ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం గౌరవ శాసనసభ్యులు తెలంగాణ నుంచి కూడా వాళ్ళ ప్రజలు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారో దాని గురించి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. సీమాంధ్ర నుంచి మన గౌరవ శాసనసభ్యులు కూడా వాళ్ళు కూడా నిలబడి శాసనసభలో ప్రతిరోజు ఒకరేమో సమైక్యాంధ్ర కోరుకుంటున్నారు, ఒకరేమో తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారు. కానీ ప్రజాభిప్రాయం సేకరణ చేసేటప్పుడు ఇక్కడున్న చట్టసభలో మనం పరస్పరంగా గౌరవించుకుంటూ సభాభిప్రాయం తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఎంత నష్టం జరిగిందో మన రాష్ట్రానికి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. చివరిలో ఆ రోజున ఇది 30 జనవరి 2014 ఆ రోజు ఉదయం 11ంటికి అధ్యక్ష తీర్మానం చేసినప్పుడు ద హౌస్ while rejecting the AP Reorganization Bill 2013 resolves to request the Honorable President of India not to recommend the AP Reorganization Bill 2013 for introduction in the Parliament, as the bill seeks to bifurcate the state of Andhra Pradesh without any reason, basis and without arriving at a consensus. ప్రజాభిప్రాయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీ అంతటా మీరే నిర్ణయం తీసుకున్నారు ఏకపక్షంగానే. దానిపైన చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. Without arriving at a consensus, in utter disregard to the linguistic and cultural homogeneity and economic and administrative viability of both the regions. The bill also completely ignores the very basis of formation of the state of Andhra Pradesh, the first linguistic state created in independent India Adhyaksha. ఏ విధంగా మన పూర్వీకులు మహానుభావులు ఎంతో మంది త్యాగం చేసి మన రాష్ట్రం కోసం తెలుగు భాష కోసం పోరాడారు, ఏ విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం స్వాతంత్రం తెచ్చుకున్నామో దానికి విరుద్ధంగా భిన్నంగా వీళ్ళు వ్యవహరిస్తున్నప్పుడు చట్టంలో ఉన్న ప్రొసీజర్స్ని కూడా గౌరవించకుండా డెమోక్రాటిక్ నార్మ్స్ని వీళ్ళు పట్టించుకోకుండా చేస్తే ఎంత నష్టం జరిగిందో అనేది ఉదాహరణ ఈరోజు నేను ప్రత్యేకంగా మీ అందరి ముందు ప్రవేశపెడుతున్నా అధ్యక్ష. ఎందుకంటే మనం ఆలోచించాలి, అభివృద్ధి అనేది ఒక నాయకత్వంలో ఉండదు అధ్యక్ష. అందరం కలిసికట్టుగా నాయకత్వాన్ని బలపరచాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సింగపూర్ మోడల్ తీసుకొద్దాం, సింగపూర్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అక్కడున్న అసెండాస్ కానివ్వండి, మన జురాంగ్ కానివ్వండి, సర్బానా కానివ్వండి, వాళ్ళతో సంప్రదించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలనే కోరిక ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఏ ప్రాంతంలో లేని రాజధాని మన ప్రాంతంలో రావాలి, అటువంటి ప్రత్యేకమైన ఒక అద్భుతమైన నగరం మనం నిర్మాణం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడాలనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. అంతేగాని వ్యక్తిగతంగా పాలకులుగా మనం 5 సంవత్సరాలు ఉన్నంత మాత్రాన మనం ఈ రాష్ట్రానికి కావాలని కక్ష కట్టి నష్టం చేసే విధంగా వాళ్ళు చేసిన పరిణామాల వలన, ప్రయత్నాల వలన ఇంత నష్టం జరిగిపోయింది అధ్యక్ష. ఎన్నో సందర్భాల్లో మహిళలు వచ్చి పిల్లలు మెడిసిన్ సీట్, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారితో వేధించుకుని
అయినా కానీ మేము మా ఎకరం 2 ఎకరాలు రాజధానికి ఇచ్చేసామండి, అన్యాయం జరుగుతుందనే ఆవేదనతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కలవాలి, మనం ఎందుకు బాధ్యత లేదనేది మనం ప్రశ్నిద్దాం అని ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నా శాసనసభ్యులుగా లేకపోయినా ఒక బాధ్యతగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఢిల్లీకి వెళ్ళి 2-3 సార్లు వాళ్ళతో సమావేశం జరిపి వాళ్ళని నమ్మకం వచ్చే విధంగా కల్పించి ఆ రోజున భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి ఉండాలి అని తీర్మానం చేసుకుని మనం ముందుకెళ్ళాం అధ్యక్ష.